కిషోర్ గారు, ఆ హేట్ స్పీచ్ ఎందుకండి? కాపు జాతి సిగ్గుపడాలి. ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్? ఆయన ఒక పోరాటం చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతి దానికి పవన్కి కులాన్ని ఎందుకు అంటగడుతున్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు? సార్ ఇప్పుడు ఎలా ఉందంటే, వీళ్ళు ఆల్రెడీ ఈ యొక్క 4-5 ఏళ్లలో వైఎస్ఆర్ ప్రభుత్వం మంత్రుల గురించి కానీ మనం అందరం కూడా వీళ్ళది చూసింది అంతా కూడా అనవసరంగా అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన మంత్రులు ఆ విధంగా మాట్లాడాల్సిన పని లేదు. అంత అది పరాకాష్ట తీసుకొని వచ్చానని నేను అనుకుంటున్నాను. అవసరం లేదు. దానివల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ రోజులు పెరుగుతాను. పట్టించుకోకపోతే పెరగదు కదా. మీరు పట్టించుకుంటారంటే మీరు భయపడతారనే దాకు పబ్లిక్ లో కూడా వస్తుంది కదా. ఎందుకు ఆయన మాట్లాడాలా, ఎందుకు ఆయన గురించి మాట్లాడాలా, ఇట్ ఈస్ ఇర్రెలవెంట్, ఆయన ఎందుకు పనికిరాడు ఏదో ఇది అన్నప్పుడు ఆయన జోలికి పోవాల్సిన పనిలే కదా. ఇప్పుడు ఆయన వచ్చి మామూలుగా వచ్చిపోయినాడంటే వీళ్ళు దాన్ని ఎందుకు వెయిట్ చేయాలా? సో దిస్ ఆర్ ఆల్ సెల్ఫ్ గోల్స్ అనుకుంటాను నేను. ఇప్పుడు గతంలో కానీ ఎక్కడైనా కూడా ఇప్పుడు జరిగింది అలాంటివే. జగన్ గారిని టార్గెట్ చేసి కాంగ్రెస్ ఏమైపోయింది, కాంగ్రెస్ జీరో అయిపోయి ఆంధ్రప్రదేశ్ లో. జగన్ గారు ముందుకొని ముఖ్యమంత్రి అయ్యారు. అవునా కదా. ఆయన టార్గెట్ చేసి ఇండివిజువల్ గా ఆయన ఏదో యాత్ర చేసుకుంటున్నాడు అనుకోండి, ఎందుకు టార్గెట్ చేయాల్సిన పనే ఉంది. బొమ్మను వదిలేసినంటే అట్లా పోయిండేదేమో. సో ఇలాంటి తప్పులే చేస్తారు ఈ అధికార పక్షం ఎప్పుడైనా కూడా. ఈ కాంగ్రెస్ లేకపోతే ఇంకొకరు XYZ వాళ్ళు ఎక్కడి నుంచి వీళ్ళకి మెకానిజం బిల్డ్ అవుతుందో తెలియదు కానీ అన్నెసెసరీలీ యూఆర్ క్రియేటింగ్ ఏ స్పేస్. ఇప్పుడు టార్గెట్ ఒక వ్యక్తి గురించి మాట్లాడడం మొదలు పెడితే మీడియా స్పేస్ ఆక్యుపై అయిపోతుంది కదా. ఇప్పుడు ఎల్లో ఛానల్స్ బ్లూ ఛానల్స్ ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఛానల్ లేకుండా 1-2 ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు. మిగతా ఆటోమేటిక్ యువర్ ఓన్లీ గివింగ్ స్పేస్ ఫర్ హిమ్. ఇప్పుడు ఆయన గురించి తిట్టినాడు అంటే మీరే సాక్షులు వేయాల్సిందే కదా. సో దట్ ఈస్ యువర్ క్రియేటింగ్ ఎ స్పేస్ ఫర్ హిమ్. ఎందుకు అలా చేయాలా? ఇదేమన్నా అభద్రతాభావమా? సార్ చెప్పినట్టు అభద్రతాభావమా, లేకపోతే మనకు టార్గెట్ పవన్ కళ్యాణ్ మనకేమైనా ఇబ్బంది ఇదే? పవన్ కళ్యాణ్ గారు ఒక కమ్యూనిటీ నుంచి వస్తున్నారు కాబట్టి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆ కమ్యూనిటీ వ్యక్తిగా ఇప్పుడు బిహేవ్ చేసి ఆయన ఎప్పుడు అట్లా చెప్పుకోలేదు, చేయలేదు కూడా. ఆయన ఎవరైనా అలా అనుకుంటే ప్రతి ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారికి ఒక కులం ఎవరైనా అది ఆయన చెప్పుకోలేదు. నాకు తెలిసి ఎవరు చంద్రబాబు నాయుడు ఈయన అన్నట్టుంటాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా మన కులం అయితే మనం అనుకోని రాలే, యాక్సిడెంటల్ గా పుట్టినాం ఎవరైనా కూడా. సో ఆ కులాన్ని ఇంకా ఓన్ చేసుకోకపోయినా ఎక్కడో చోట బ్రాండ్ అయితే పడుతుంది. ఇప్పుడు అటు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి. కానీ అంటే చెప్పేసి మెజారిటీ వాళ్ళ కమ్యూనిటీలు వాళ్ళు ఓన్ చేసుకుంటారు మా నాయకుడు చెప్పుకొని. ఎందుకంటే వాళ్ళు మంచి పొజిషన్స్ ఉన్నారు కాబట్టి. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జరిగిన రోజు మా కమ్యూనిటీ మా దాదాపు కూడా మాట్లాడతారు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ పీపుల్. అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని చేయడము, ఆ కమ్యూనిటీకి ఆపాదించేసి అన్ని చేసేసి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక కులం ఓట్లేసి గెలుస్తారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కులం ఎంత పర్సెంటేజ్ ఉందని? హార్డ్లీ 5%. హౌ ఈ గాట్ 151 సీట్స్? బికాస్ ఆఫ్ అన్ని కులాలు కలిస్తేనే. ఇదంతా కూడా జస్ట్ ఒక విధమైన ఇది క్రియేట్ చేయడం అనేది. ఏ కులానికి ఆ కులం వాళ్ళు ర్యాలీ చేయొచ్చు, మిగతా కులాలు కూడా కలుపుకొని పోతారు ఎవరైనా కూడా. కానీ వాళ్ళని డిస్టెన్స్ చేయడం, వాళ్ళని ఇది చేసేసి టార్గెట్ చేయడం, కులానికి ఏం చేసినారు ఇది చేయడం అనేది ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను పర్టికులర్ ఆ కులానికి ప్రతినిధిగా నిలబడు పని చేసినాడు అనుకోండి, అప్పుడు ఆయన క్వశ్చన్ చేయొచ్చు. కాపు అని చెప్పి ఎప్పుడు చెప్తా ఉంటావు కదా. ఆయన యాడ్ ఎప్పుడైనా మాటల్లో యాడ్ చేసి వచ్చారు. అది ఎవరికైనా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి కులం అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి కులం తెలుసు, పవన్ కళ్యాణ్ గారి కులం ఇవన్నీ దాచిపెట్టే ఫ్యాక్ట్స్ కాదు కదా. సో వీళ్ళు ఏదో చేస్తారు కాబట్టి దాన్ని ఆ విధంగా బేస్ చేసుకొని మాట్లాడటము. ఇప్పుడు ఇంకోటి చెప్తానండి, నేను చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు నేర్పిన విద్య, నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చేసేవాళ్ళు? పవన్ చిరంజీవి గారు నిలబడినప్పుడు కానీ ఇంకొకరు కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ పర్టికులర్ కమ్యూనిటీతో మాట్లాడించేవారు. ఇదంతా ఫస్ట్ నుంచి స్ట్రాటజీనే. వాళ్ళు చేసే స్ట్రాటజీ వీళ్ళు చేస్తున్నారు. ఏ పర్టికులర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే కాపు కమ్యూనిటీతో మాట్లాడించాలి. చంద్రబాబు గారు కూడా చేసేది పనులన్నీ. రెడ్డి కమ్యూనిటీతో మాట్లాడించడము, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం ఇవన్నీ మామూలే. ఆల్రెడీ ప్రూవన్ ట్రాక్ రికార్డ్. ఎవ్రీవన్ ఆర్ ఇంప్లిమెంటింగ్. థ్యాంక్ యూ కిషోర్ గారు.